క్యాపిటలైజేషన్ ప్రకారం భారతదేశపు రెండవ అతిపెద్ద బ్యాంక్ అయిన ఐసిఐసిఐ బ్యాంక్ ఇటీవల తన వినియోగదారులకు షాక్ ఇవ్వనుంది. అనేక సేవల రుసుములలో మార్పులను ప్రకటించింది. ఈ మార్పులు మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. వీటిలో ఏటీఎం వినియోగం, డెబిట్ కార్డ్, చెక్ బుక్, ఎంఐపిఎస్, స్టాప్ పేమెంట్, సంతకానికి సంబంధించిన ఫీజులు ఉన్నాయి. మరి వినియోగదారులకు ఏ ఛార్జీలను మోపనుందో తెలుసుకుందాం. ఐసిఐసిఐ బ్యాంక్ సాధారణ లొకేషన్లలో నివసించే కస్టమర్ల నుండి సంవత్సరానికి ₹200, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే కస్టమర్ల నుండి ₹99 వసూలు చేస్తోంది. ఒక సంవత్సరంలో మొదటి 25 చెక్ పేజీలకు బ్యాంక్ ఎటువంటి రుసుమును వసూలు చేయదు. కానీ ఆ తర్వాత కస్టమర్లు ఒక్కో చెక్ బుక్ కు ₹4 చెల్లించాలి. ఏదైనా ప్రత్యేక చెక్ కోసం ₹100 చెల్లించాల్సి ఉంటుంది. అయితే కస్టమర్ సేవ ఐవీఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఉచితం. డూప్లికేట్ పాస్ బుక్ ను జారీ చేయడానికి బ్యాంక్ ₹100, అప్డేట్ కోసం పేజీకి ₹25 వసూలు చేస్తోంది. హోమ్ బ్రాంచ్ లో నెలకు మొదటి 3 నగదు లావాదేవీలు ఉచితం. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి ₹150. కార్డు పోయినా లేదా పాడైపోయినా కార్డును రీప్లేస్ చేయడానికి కస్టమర్ ₹200 చెల్లించాల్సి ఉంటుంది. వీసా నిబంధనల ప్రకారం బుకింగ్ పై వినియోగదారుల నుండి 1.8% రుసుము వసూలు చేయనుంది. సేవింగ్స్ ఖాతాల కోసం ఫోటో, సంతకం వెరిఫికేషన్ కోసం ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్ల నుండి ఒక్కో దరఖాస్తుకు ₹100 వసూలు చేస్తుంది. సెలవులు, సాయంత్రం 6 గంటల మధ్య క్యాష్ యాక్సెప్టర్ ఆర్ రీసైక్లర్ మెషిన్లలో డిపాజిట్ చేసిన నగదుపై ప్రతి లావాదేవీకి బ్యాంక్ ₹50 రుసుమును విధిస్తోంది. ఒక్కో లావాదేవీకి ₹1000 వరకు ఉన్న మొత్తాలకు ₹2.50 నుంచి ₹1000 కంటే ఎక్కువ మొత్తంలో ఒక్కో లావాదేవీకి ₹5, 25,000 నుంచి 5 లక్షల వరకు ఒక్కో లావాదేవీకి ₹15 చొప్పున వసూలు చేస్తారు.